ఒకరిపై ఒకరు ఆధారపడుతూ సమానత్వం కోసం ప్రయత్నం చేస్తూ ఈరోజు నేనున్నానంటే దానికి కారణం నువ్వే అని కృతజ్ఞతాభావం తెలుపుతూ కలిసిమెలిసి కలిసికట్టుగా ఒక టీం లాగా జీవించడము అనేటటువంటి ఒక అర్థాన్ని డిస్క్రైబ్ చేసేదే ఉబంటు. ఉబంటు అంటే ఐ యామ్ బికాజ్ ఆఫ్ యూ అనేటటువంటి సిస్టమ్ అనమాట. ఈరోజు నేను ఉన్నానంటే దానికి కారణం నువ్వే. తల్లిదండ్రులు కష్టపడి చదివిపిస్తే పిల్లలు చెప్తారు, నేను ఈరోజు ఐపీఎస్ కావడానికి కారణం మా తల్లిదండ్రులు చేసిన కష్టం అని చెప్తూ ఉంటారు. మా ఒక భార్య కూడా చెప్తారు, నేను ఇంత ఆనందంగా సంతోషంగా జీవించాడుతున్నా కారణం మా భర్త అని చెప్తూ ఉంటారు. అంటే ఒకరికొకరు కృతజ్ఞతాభావంతో నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం నువ్వే అని చెప్పడం, కలిసి జీవించడము. సింపుల్గా చెప్పాలంటే మనిషి అనేటోడు సంఘజీవి. ఒంటరిగా ఒక్కడిగా అహంకారంతో ఎన్నడూ జీవించలేడు. సమాజంతో కలిసి జీవించాలి. తాను సమాజానికి ఉపయోగపడుతూ సమాజంలో 10 మంది నుంచి తానే సహకారం పొందుతూ జీవించడం. దీన్ని భార్యాభర్తల మధ్య డిస్క్రైబ్ చేయాలంటే భార్యాభర్తలు ఇద్దరిని ఒక ఉదాహరణతో చెప్పాలంటే తక్కెడ ఉంటుంది. తక్కెడను మనం జోకుతా ఉన్నప్పుడు ఇక్కడ హాఫ్ కేజీ ఇక్కడ హాఫ్ కేజీ పెట్టినప్పుడు రెండు జోకుతా ఉన్నప్పుడు ఏది సమానంగా ఉండదు. కొద్దిగా 0.5 మిల్లీ అట్లా కొద్దిగా ఇది పైకి లేచినప్పుడు ఇంకో తక్కెడ కిందికి దిగుతుంది, ఈ తక్కెడ పైకి లేచినప్పుడు ఇంకో తక్కెడ కిందికి దిగుతుంది. రెండిట్లో హాఫ్ కేజీ రాయి ఉన్నప్పటికి కూడా సమానత్వం కోసం ప్రయత్నిస్తాయి. అట్లని చెప్పేసి సమానంగా ఎప్పుడు ఉండవు. భార్యాభర్తలు కూడా సమానంగా ఎప్పుడు ఉండరు, కానీ సమానత్వం కోసం ప్రయత్నించడం. భార్య కోపం వచ్చినప్పుడు భర్త తగ్గుతాడు, భర్త తగ్గినప్పుడు భార్య పెరుగుతాడు, అంటే తక్కెడల మాదిరిగా. కానీ ఓవరాల్గా చూసినట్లయితే తక్కెడ సమానంగానే ఉంటుంది, ఓవరాల్గా చూసినట్లయితే భార్యాభర్తలు ఇద్దరు సమానమైనట్ల. ఉదాహరణకు భార్య భర్త దగ్గర నుంచి ఏం తీసుకుంటుంది, స్పర్మ్ తీసుకుంటుంది. స్పర్మ్ తీసుకొని అంటే భర్త భార్యకు స్పర్మ్ ఇస్తే భార్య తిరిగి పాప రూపంలోనూ బాబు రూపంలోనూ భర్తకి ఇస్తాడు. భర్త బయట పోయి సంపాదన చేసి మార్కెట్లో పోయి సరుకులు తీసుకొని వస్తే భార్య ఏం చేస్తుంది, దాన్ని వంటగా మార్చి వంట రూపంలో ఇస్తుంది. ఇట్లా ఒకరి పైన ఒకరు ఆధారపడి జీవించడమే ఉబంటు అంటే. అసలు సింపుల్గా చెప్పాలంటే ఉబంటు అనేది ఇప్పటిదాకా మనం జనరల్ భాషలో చెప్పిన, టెక్నికల్ భాషలో చెప్పాలంటే ఉబంటు అనేది ఒక సాఫ్ట్వేర్ యొక్క పేరు. ఏం సాఫ్ట్వేర్ అంటే సిస్టంలో మనము విండోస్ అనేటటువంటి సాఫ్ట్వేర్ ఉంటుంది కదా, విండోస్ ఉంటేనే సిస్టమ్ని మనం మంచిగా ఆపరేట్ చేయగలుగుతాం, అన్నీ చేయగలుగుతాం. ఉబంటు అనేది కూడా సేమ్ విండోస్ లాగానే కంప్యూటర్లో ఇది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనమాట. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే మన డెస్క్టాప్ ఓపెన్ చేయని అనేక రకాల యాప్లు కనిపిస్తాయి డెస్క్టాప్ మీద. అవన్నీ ఓపెన్ కావాలంటే మనం దాని మీద క్లిక్ చేయాలి. అట్లా క్లిక్ చేస్తే ఓపెన్ కావాలంటే ఈ సాఫ్ట్వేర్ ఉండాలి. ఆ సాఫ్ట్వేర్ పేరే ఉబంటు అనేది. అంటే సాఫ్ట్వేర్ ఉండాలంటే అర్థమైంది, ఈ సాఫ్ట్వేర్ అనేది అన్ని యాప్లతోటి కలిసిమెలిసి ఉండాలి. అన్ని యాప్లతో దోస్తానం చేస్తేనే అది క్లిక్ చేస్తే ఓపెన్ అవుతుంది అని అర్థం. అంటే సమాజంలో కూడా మనిషి అనేటోడు అన్ని వర్గాలతోటి, అన్ని మతాలతోటి, అన్ని కులాలతోటి, అన్ని వర్గవర్ణ విభేదాలు లేకుండా అందరితోటి కలిసిమెలిసి జీవించేటటువంటి ఒక పద్ధతిని ఉదాహరణగా చెప్పాలి అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే ఉబంటు అని చెప్పేసి. ఎందుకంటే ఈ ఉబంటు సాఫ్ట్వేర్ అనేటటువంటిది అన్ని యాప్లతోటి సాఫ్ట్వేర్ తోటి లింక్ అయి ఉంటుంది. అదొక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని చెప్పొచ్చు. ఉదాహరణకు కబడ్డీ జట్టు చూసుకుంటాం. కబడ్డీ జట్టు ఒక్కరి వల్ల గెలవదు, ఒక టీం ప్లే చేస్తే కబడ్డీ జట్టు గెలుస్తుంది. ఖోఖో కానీ క్రికెట్ కానీ ఒక్కడి వల్ల గెలవదు. ఆ 11 మంది ఉంటారు క్రికెట్ టీంలో, ఆ 11 మంది 12 మంది వివిధ రకాల మైండ్ సెట్ తోటి ఉంటారు, వివిధ రకాల ఆలోచనలతో ఉంటారు. వాళ్ళ శరీర అవయవాలు వేరుంటాయి, వాళ్ళ దేహదారుఢ్యం వేరుంటుంది, వాళ్ళ కెపాసిటీ వేరుంటుంది, వాళ్ళ వర్కింగ్ స్టైల్, ఆడే విధానం వేరుంటుంది. విధానం అన్నీ వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా ఒక్క టీంని గెలిపించడానికి ఆ వేరువేరు ఆలోచనలు, వేరువేరు శరీర అవయవాలు, వేరువేరు కెపాసిటీతో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్క టీంని గెలిపించడానికి ఏ విధంగా అయితే కష్టపడతారో అట్లనే సమానత్వం కోసము అందరూ కలిసిమెలిసి జీవించడము అనేటటువంటి ఒక మీనింగు ఈ ఉబంటులో మనకు కనిపిస్తుంది. ఒక కుటుంబంలో కూడా అంతే. కుటుంబ పెద్ద ఉంటాడు, అందరూ కూడా ఆ కుటుంబ పెద్ద చెప్పినటువంటి విధానంగా నడుచుకుంటారు. అదేవిధంగా నేను ఒక్కనే చేస్తాను, నాతోటే అవుతుంది, నేనే పెద్ద మనిషిని, నేనే అని చెప్పేసి అహంకారంతో పోతే ఆ అహంకారంతో నడిపించినటువంటి కుటుంబాలు ఏవి కూడా సరైన మార్గంలో పోవు, సక్సెస్లో పోవు. అందరి ఆలోచనలతోటి, అందరి సహకారంతో కలిసిపోయినటువంటి కుటుంబ ఆలోచనలు అన్నీ ఒక దగ్గర మిక్స్ చేసి పోయినటువంటి ఆ కుటుంబాలే సక్సెస్లో ఉంటాయి తప్ప ఒక్కడి ఆలోచనతోటి, ఒక్కడి విధానంతో మోనోపలిగా పోయిన కుటుంబాలు ఏవి కూడా సక్సెస్లో లేవు. ఈ ఉబంటు అనే పదమే దాని గురించి చెప్తున్నది. అదేవిధంగా మనకు విద్యార్థి గురించి చూసుకున్నట్లయితే కూడా ఒక విద్యార్థి అనేటోడు పెరుగుతున్న క్రమంలో టీచర్లపై ఆధారపడతాడు, తల్లిదండ్రులపై ఆధారపడతాడు, సమాజంపై ఆధారపడతాడు, ఉద్యోగం చేసేటప్పుడు సాటి ఉద్యోగుల మీద ఆధారపడతాడు. అదేవిధంగా తాను కూడా కొంతమందికి ఉపయోగపడతాడు. సింపుల్గా చెప్పాలంటే సంఘటనే శక్తి హే, ఐకమత్యమే మహాబలము అని చెప్పేసి మన పెద్ద మనుషులు ఏదైతే చెప్పారో
అదే ఉబంటు అనేటటువంటి పదాన్ని డిస్క్రైబ్ చేస్తుంది. మనం మంచిగా ఉండి మనం పాజిటివ్ కోణంతో సమాజంలో అందరికీ సహాయం చేయాలి, వాళ్ళు కూడా మనకు సహాయం చేయాలి. కులభేదము, మతభేదము, వర్గభేదము, వర్ణభేదము, జాతి భేదము, ప్రాంత భేదము ఇవేవి లేకుండా ఒక బ్రాడ్ మైండ్ సెట్ తోటి ఉండి జీవించే జీవన విధానాన్ని ఉబంటు అంటాం. ఈరోజు నేను ఈ విధంగా ఈ స్థాయిలో ఉన్నానంటే కారణము అది నా వల్ల కాదు, ఈ సమాజం వల్ల. ఈరోజు నేను ఇట్లా మాట్లాడగలుగుతున్నా అంటే కారణం నా వల్ల కాదు, మా తల్లిదండ్రుల వల్ల, మాకు చదువు చెప్పిన టీచర్ల వల్ల. అంటే నేను కాదు, ఐ ఆమ్ బికాజ్ ఆఫ్ యు ఆర్. నేను ఈ విధంగా ఉన్నానంటే కారణము ఈ సమాజం అంతా ఉన్నారు కదా, వాళ్ళ వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. ఈరోజు నేను చదువుకుంటానంటే కారణము సమాజం వల్ల. ఒక బిచ్చగాడు రూపాయి బిచ్చం ఎత్తుకొని తర్వాత దానికి ఒక అన్నం తినాలంటే ఆ బిచ్చం ఎత్తుకున్న డబ్బులతోటి పోయి అన్నం కొనుక్కొని అన్నం తింటాడు. నేను ఈరోజు ఇలా ఉన్నతవంతుడిగా చదువుకోగలుగుతున్నానంటే, ఉన్నతవంతుడిగా ఉండగలుగుతున్నానంటే దానికి కారణము ఆ బిచ్చగాడు బిచ్చం ఎత్తుకోవడం వల్ల వచ్చిన డబ్బులతోటి ట్యాక్స్ కడతాడు. ఆ ట్యాక్స్ డబ్బులతో నేను ఉన్నతంగా ఉండగలిగినాను అనేటటువంటి ఒక కృతజ్ఞత భావము. ఒక కలెక్టర్ కాగలిగినాడంటే, ఒక ఐపీఎస్ కాగలిగినాడంటే వాళ్ళ సొంత విధానంతో కాదు, సమాజమే వాళ్ళని చేసింది, సమాజమే వాళ్ళని ఐఏఎస్ లాగా ఐపీఎస్ లాగా కలిసి చేసింది అనేటటువంటి ఒక సంఘటిత ఆలోచన శక్తి డిస్క్రైబ్ చేసేదే ఈ ఉబంటు అనే పదం. ఫైనల్గా ఒక్క మాటలో చెప్పాలంటే ఐ ఆమ్ బికాజ్ ఆఫ్ యు ఆర్. నేను ఈరోజు ఇలా ఉండాలంటే కారణము మీ వల్లనే, ఈ సమాజం వల్లనే అనేటటువంటిది సంఘటనమే శక్తి అనేటటువంటి ఒక చిన్న ఫార్ములా ఇక్కడ కనిపిస్తుంది. దాని పేరే ఉబంటు అంటాం. ఇది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేరు. ఈ సిస్టంలో విండోస్ మాదిరిగా ఉబంటు ఉంటేనే అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనేది బాగా పనిచేస్తుంది అని చెప్పేసి, ఇది టెక్నికల్ పదంగా చెప్పాలంటే అప్లికేషన్ సాఫ్ట్వేరు, జనరల్గా చెప్పాలంటే సంఘటనగే శక్తి హై.